హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఏపీ ఎంసెట్కి సంబంధించినటువంటి రిజల్ట్ రావడం జరిగింది. ఈ రిజల్ట్స్ అందరూ కూడా మీరందరూ అలాట్మెంట్ ఆర్డరు, అదేవిధంగా జాయినింగ్ రిపోర్టు తీసుకున్న తర్వాత ఏమేమి చేయాలి, ఎలా చేసుకోవాలి, ఒక్కొక్క విద్యార్థుల్ని మనం డివైడ్ చేసుకుంటూ చూద్దామండి. ఫస్ట్ స్టూడెంట్స్ని మనం 2 కేటగిరీస్గా డివైడ్ చేద్దాం. సో ఈ స్టూడెంట్స్ యొక్క 2 కేటగిరీస్ ఏంటంటే అండి, ఒకటి సీట్ అలాటెడ్ అదేవిధంగా సీట్ నాట్ అలాటెడ్ స్టూడెంట్స్. సో ఈ సీట్ నాట్ అలాటెడ్, సీట్ అలాటెడ్ స్టూడెంట్స్, సీట్ ఒకసారి మీకు అలాట్ అయిపోయింది అన్నట్లయితే మీరు ఏం చేయాలన్నట్లయితే, సీట్ ఒకసారి అలాట్ అయిపోయింది అన్నట్లయితే మీరు ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు ఫస్ట్ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకోవాలి. అలాట్మెంట్ ఆర్డర్ తీసుకొని జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాలి. సో ఈ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు కూడా విద్యార్థులు మళ్ళీ 2 రకాలుగా ఉంటారు. ఒకటి, మీకు వచ్చినటువంటి సీటు మీకు నచ్చింది అనుకోండి, అప్పుడు మీరు అలాట్మెంట్ ఆర్డర్ తీసుకుంటారు, జాయినింగ్ రిపోర్ట్ తీసుకుంటారు, డైరెక్ట్గా కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేస్తారు. సో ఇదొక పద్ధతి. ఎవరికైతే మీకు అలాట్ అయినటువంటి కాలేజీలో మీకు ఆ కాలేజీ యొక్క సీట్ నచ్చినట్లయితే ఈ రకంగా చేసుకుంటారు. సార్ ఇంకొక స్టూడెంట్కి ఏంటంటే, సార్ నాకు ఈ వచ్చినటువంటి కాలేజీ వద్దు అని అనుకున్నప్పుడు అప్పుడు ఎట్లా చేయాలంటే, మీకు కాలేజీ నచ్చినా నచ్చకపోయినా అందరూ కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వండి. అలాట్మెంట్ ఆర్డరు, జాయినింగ్ రిపోర్టు, అదేవిధంగా కాలేజీలో రిపోర్ట్ చేసే పని ప్రతి ఒక్క విద్యార్థి చేయండి. అట్లీస్ట్ మీరు జాయినింగ్ రిపోర్ట్ వరకు అయితే 100% ప్రతి స్టూడెంట్ కూడా చేయాలి. అలా చేయకపోతే మీకు ఇబ్బంది అవుతుంది. సార్ నాకు ఇంతకన్నా మంచి కాలేజీ సెకండ్ ఫేజ్లో వస్తుంది. నేను ఒక మాట చెప్తున్నాను, దాదాపు 1,30,000 మీకు సీట్లు ఉన్నప్పుడే మీకు ఈ ఎక్స్ అనేటువంటి ఒక కాలేజీలో వచ్చినప్పుడు మీరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు కేవలం 19,000 సీట్లే కదా ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ కన్నా తక్కువ కదా. మీకు వచ్చినటువంటి కాలేజీ కన్నా ఇంకా చెత్త కాలేజ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇక్కడ రిపోర్ట్ చేయకుండా ఏదో మంచి కాలేజ్ వస్తుందని ఊహల్లో తేలిపోయి గమ్ముగా ఉండిపోయారనుకోండి, మీకు వచ్చినట్టు మీరు ఎప్పుడైతే జాయినింగ్ రిపోర్ట్ తీసుకోరో మీకు వచ్చినటువంటి సీట్ 100% ఎగిరిపోతుంది, ఆ సీటు ఉండదు. ఇంకా కొన్ని డౌట్స్ ఏమున్నాయంటే, ఇప్పుడు సపోజు మీకు ఒక కాలేజ్ ఎక్స్ అనే కాలేజీలో వచ్చింది, మీరు అలాట్మెంట్ ఆర్డర్ తీసుకున్నారు, జాయినింగ్ రిపోర్ట్ తీసుకున్నారు, బట్ కాలేజీకి మాత్రం వెళ్ళలేదు, నాట్ వెంట్ టు కాలేజ్. ఈ పరిస్థితుల్లో మీ సీట్ ఉంటుందా పోద్దా చెప్పండి. సో మీరు అలాట్మెంట్ ఆర్డర్, జాయినింగ్ రిపోర్ట్ తీసుకున్న తర్వాత కానీ మీరు కాలేజీకి వెళ్ళలేదు, కాలేజీకి వెళ్ళకపోతే మీ సీట్ ఉంటుందా? 100% మీ సీట్ ఎక్కడికి పోదు, ఉంటుంది. కంపల్సరీ కాలేజీకి వెళ్ళాలనేటువంటి అవసరం మ్యాండేటరీ కాదు. జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చిందంటే మీ సీట్ అనేది ఉంటుంది. కానీ మీరు వెళ్ళి రిపోర్ట్ చేస్తే మీకు మంచిది. ఎందుకంటే మీరు జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి ఒక్కసారి సేవ్ చేయకుండా మర్చిపోవచ్చు, ఒక్కోసారి ఏదైనా ఇబ్బంది పడదు. కాలేజ్ దగ్గర పోయినప్పుడు ఏంటంటే, బాబు నువ్వు జాయినింగ్ రిపోర్ట్ లేదు అనేది కాలేజీ వాళ్ళు శ్రద్ధ తీసుకుంటారు. సో మీకు ఎంత ఫీజు కట్టాలి ఏందనేది అన్నీ తెలిసిపోతుంది. జాయినింగ్ రిపోర్ట్ తీసుకున్న తర్వాత డైరెక్ట్గా మీరు సరే, ఒకవేళ జాయినింగ్ రిపోర్ట్ తీసుకోకుండా ఉంటే మీ సీటు ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి సీట్ 100% ఎగిరిపోతుంది, ఆ సీట్ ఉండదు. సరే జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వకుండా మేము సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చా? ఫస్ట్ ఫేజ్ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసినా చేయకపోయినా, అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్నా చేసుకోకపోయినా, జాయినింగ్ రిపోర్ట్ తీసుకున్నా తీసుకోకపోయినా, మీరు కాలేజీ వరకు వెళ్ళినా వెళ్ళకపోయినా 100% అందరూ కూడా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు, దీనికి ఏమీ రెస్ట్రిక్షన్స్ కూడా లేవు. అందుకనే మీరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా మళ్ళీ మీకు స్లాట్ బుకింగ్ ఇస్తాడు, మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇస్తాడు, అన్ని ప్రాసెస్ ఫస్ట్ ఫేజ్లో ఉన్నట్టే ఉంటాయి. కాకపోతే మీరు ఇంత కష్టపడి చేసుకున్నటువంటి ఫస్ట్ ఫేజ్ అంతా కూడా నిర్వీర్యం అయిపోతుంది. సెకండ్ ఫేజ్కి ఒకసారి మనం వెళ్ళేటప్పుడు మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలనే డౌట్ చాలామంది పిల్లలు అడుగుతున్నారు. సో సెకండ్ ఫేజ్ వస్తుంది, ఫస్ట్ ఫేజ్లో ఒకసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళి మీరు రిసీట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అనే డాక్యుమెంట్స్ ఏదైతే తీసుకుంటారో, రిసీట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అంటారు,
ఈ డాక్యుమెంట్స్ ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ తీసుకున్నప్పుడు మీరు ఆన్లైన్లో డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ అయిపోయి వెరిఫై అయిపోయింది అనుకోండి. సో మీరు మళ్ళీ సెకండ్ ఫేజ్లో సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడి నుంచి మళ్ళీ చేసుకోవచ్చు, మళ్ళీ మీరు లాగిన్ ఐడి తీసేసుకొని మళ్ళీ ఆప్షన్స్ ఫ్రెష్గా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఏమి చేసినా చేయకపోయినా మీరు సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చు. ఇది ఒకటి క్లారిఫికేషన్. మీరు విద్యార్థి లోకానికి తల్లిదండ్రులందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఏదైతే మీ వాడికి వచ్చినటువంటి సీట్ ఉందో మీరు కంపల్సరీగా అలాట్మెంట్ ఆర్డరు జాయినింగ్ రిపోర్టు తీసుకొని కాలేజీకి వెళ్ళి 19వ తారీఖు లోపల 22వ తారీఖు లోపల రిపోర్ట్ చేయండి. రిపోర్ట్ చేసి 19వ తారీఖు నుంచి క్లాసులకు కూడా వెళ్ళండి. వెళితే ఆ కాలేజీ మంచి చెడు తెలుస్తుంది, అక్కడ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో మీకు తెలుస్తుంది. మీరు కాలేజీ అటాచ్ అయిపోయి ఉండిపోవచ్చు. ఒకవేళ అంతకన్నా మెరుగైనటువంటి ఆప్షన్స్ పెట్టుకోండి. సెకండ్ ఫేజ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన దానికన్నా సపోజ్ మీకు టాప్ 10లో ఫస్ట్ ఫేజ్లో వచ్చింది అనుకుందాం. సో మీకు వచ్చినటువంటి సీరియల్ నెంబర్ ఆఫ్ ది కాలేజ్ అంటే టాప్లో ఒక 8వ నెంబర్ కాలేజ్ మీకు వచ్చింది అనుకోండి. ఓన్లీ మీరు ఆప్షన్స్ ఎక్కడి నుంచి పెట్టుకుంటారు సెకండ్ ఫేజ్లో? అప్ టు 7th వరకు పెట్టి వదిలేయాలి. సార్ ఫస్ట్ ఫేజ్లో ఇచ్చినటువంటి ఆప్షన్స్ మాకు ఆల్రెడీ సేవ్ అయి ఉంటాయి, సెకండ్ ఫేజ్లో మళ్ళీ మేము ఆప్షన్స్ చేయకుండానే మేము కాలేజీకి వెళ్ళొచ్చా? అట్లా ఉండదండి. ఫస్ట్ ఫేజ్ ఆప్షన్స్కి సెకండ్ ఫేజ్ ఆప్షన్స్కి సంబంధం ఉండదు. ఫస్ట్ ఫేజ్లో మీరు తీసుకున్నటువంటి ఆప్షన్స్ అనేవి ఫస్ట్ ఫేజ్లోనే మురిగిపోతాయి. మళ్ళీ కంపల్సరీగా సెకండ్ ఫేజ్లో ఫ్రెష్గా మీరు ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయాలి. ఇక్కడ నేను చెప్పినటువంటి ఈ రూల్ని తప్పనిసరిగా చాలామంది దాదాపు 30% పబ్లిక్ చేసే మిస్టేక్ ఏంటంటే, మీరు టాప్ 8 వరకు ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు సెకండ్ ఫేజ్లో మాత్రం ఓన్లీ టాప్ 7 వరకే పెట్టండి, ఇంతకు మించి ఆప్షన్స్ పెట్టద్దు. ఈ టాప్ 7 పెట్టేటప్పుడు కూడా మీరు 8 పెట్టడానికి 8 వద్దనుకోవడానికి కారణం ఏంటంటే, సపోజ్ లాంగ్ డిస్టెన్స్ అనుకోండి, దాన్ని ఒకదాన్ని వెరిఫై చేసుకోండి. లేకపోతే అక్రిడిటేషన్స్ ఏదైనా చూస్తున్నారా, లేకపోతే మీ డిస్ట్రిక్ట్లో ఉందని చూస్తున్నారా, లేకపోతే హాస్టల్ ఫెసిలిటీ ఉందా లేదని చూసుకున్నారా, ఇవన్నీ కూడా వెరిఫై చేసుకొని ఓన్లీ టాప్ దీనికన్నా మీద ఉన్నటువంటి కాలేజీలో పెట్టుకోవాలి. ఓన్లీ అప్ అవ్వాలి తప్ప మళ్ళీ లోయర్ ఆప్షన్స్ పెట్టకూడదు. సార్ లోయర్ ఆప్షన్స్ పెడితే ఏమవుతుంది? సపోజ్ మీకు టాప్ 8లో సీట్ వచ్చింది, మీకు టాప్ 10లో సీట్ వచ్చింది అనుకుందాం. టాప్ 10లో సీట్ వచ్చింది, తీసుకున్న వాళ్ళు గమ్ముగా ఉండకుండా మీరు ఏం చేసిండ్రు, మళ్ళీ సెకండ్ ఫేజ్కి వెళ్ళి ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసి అప్ టు 20 వరకు ఆప్షన్స్ పెట్టారు. అప్ టు టాప్ 20 కాలేజెస్ వరకు ఆప్షన్స్ పెట్టారు. అది హ్యాపీగా మీరు ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్నీ సేవ్ చేసుకుంటుంది. మళ్ళీ అక్కడ రోస్టర్ తిరుగుతుంది. తిరిగినటువంటి రోస్టర్ మీకు తీసుకొచ్చేసి టాప్ 15లో మీకు సీట్ అలాట్మెంట్ చేసింది అనుకుందాం. ఓకే, సో ఫస్ట్లో ఏమో మీకు టాప్ 10 కాలేజీలో సీట్ వచ్చింది, సెకండ్ ఫేజ్లో మాత్రం టాప్ 15లో వచ్చింది. మీరేమనుకుంటారు తెలివిగా, నాకు టాప్ 15లో వచ్చినటువంటి, నేను అనుకున్నాను టాప్ 5లో వస్తుందని, రాలేదు, కానీ టాప్ 15లో వచ్చింది కాబట్టి నా టాప్ 10లో వచ్చిన సీట్కే నేను వెళ్ళిపోతాను, అంటే పాత కాలేజీకి వెళ్తాను, నాకు ఈ సీటు వద్దు అనుకుంటారు. ఈ లోపల ఆడ ఏం జరిగిపోద్ది అంటే, ఈ సీట్ని వేరేవాడికి ఇచ్చేస్తారు, అది కన్వీనర్ ఇచ్చేసి ఇక్కడ నీకు పోతే ఇంకా మళ్ళీ రిపోర్ట్ చేయడానికి అవకాశం ఉండదు. సో కాబట్టి మీరు టాప్ 10లో వచ్చినటువంటి సీట్ని వదిలేసుకొని తిక్కలో లెక్క మళ్ళీ టాప్ 15 కాలేజీలో చదువుకోవాల్సినటువంటి అవసరం మీకు ఏర్పడుతుంది. సో ఈ తప్పు మాత్రం చేయొద్దు. అందువల్ల మీరు ఈ జడ్జిమెంట్ చేయాలి అనుకున్నట్లయితే, ఇది మంచి కాలేజా చెడ్డ కాలేజా, ఈ కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయాలా వద్దని అనుకున్నప్పుడు ఏం చేయాలి, మీరు రేపు 19th నుంచి క్లాస్ వర్క్ అటెండ్ అవ్వాలి. క్లాస్ వర్క్ అటెండ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి సీనియర్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో, సీనియర్ స్టూడెంట్స్ ఎలా ఉన్నారు, వాళ్ళ యొక్క ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, అక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి సెకండ్ ఫేజ్కి వెళ్ళినప్పుడు ఇంతకన్నా మీకు మెరుగైన ఆప్షన్ వస్తుందేమో చెక్ చేసుకోండి అప్పుడు. సో ఇది చాలా జాగ్రత్తగా చేయాల్సిన పని. ఇది ఏపీ విద్యార్థులైనా తెలంగాణ విద్యార్థులైనా ఎవరికైనా ఒకటే రూల్ ఉంటుంది. కాబట్టి మంచి కాలేజీలో సీట్లు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అందరూ కూడా సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయండి. మీకు బాగా నచ్చితే వదిలేసేయండి. సెకండ్ ఫేజ్లో మాత్రం మీకన్నా మెరుగైన కాలేజీలు పెట్టుకోండి తప్ప ఫస్ట్ ఫేజ్కి వచ్చిందనికన్నా దానికన్నా కింద కాలేజీలు పెట్టవద్దు. ఇది జనరల్గా జరిగేటువంటి మిస్టేక్ కాబట్టి నేను ఎన్నిసార్లు చెప్తున్నా. ఇంకా ఎవరైనా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.